ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలతో శివ కవితా వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆది ఆద్యంతాల్లో నిబిడీకృతమై ఉన్నానని చెప్తుంది శివతత్వం. శివ అని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు సకల శుభాలను వసుకుతాడు. అలాగే పరమేశ్వర అని ఒక్కసారి పిలిస్తే చాలు ఎంతో ఆనందంతో భోళాశంకరుడు అష్టైశ్వర్యాలను కలిగిస్తాడు. మరి అటువంటి పరమశివుడు శివరాత్రి వేళ ఎలాంటి శివారాధన చేయాలి? శివతత్వం ఏం చెప్తోంది? సకల మానవాళి శివుడి నుంచి ఏం నేర్చుకోవాలి? ఇలాంటి అనేక అంశాలను మనతో పాటు పంచుకునేందుకు ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు తెలుగు వేద కవి శ్రీరామలింగేశ్వర శతకకర్త జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ముఖ్యంగా శివరాత్రి వేళ శివారాధన, శివతత్వం, అలాగే శివుడి నుంచి నేటి యువత ఏం నేర్చుకోవాలి, ఇలాంటి అంశాలని మాట్లాడుకునే ముందు ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో, అందులో ప్రథమంగా పద్య సాహిత్యంలో శివునిపై ఉన్నటువంటి పద్యాలు వివరణాత్మకంగా వివరించండి. ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. యథావాక్కుల అన్నమయ్య అని మహాకవి, ఆయన సర్వేశ్వర శతకం రాశారు, ఒక 1000 సంవత్సరాలు సుమారుగా. దాంట్లో ఒక గొప్ప పద్యం, నాకు బాగా ఇష్టమైన పద్యం. భవదీయార్చన చేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణంబు, ఏకనిష్ఠా సమోత్సవ సంపత్తి తృతీయ పుష్పమది, భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానంబవి లేని పూజలు మహింగైకోవు సర్వేశ్వర. అంటే ఈ పరమేశ్వరుణ్ణి అర్చించాలి అని అంటే ఆ పూలు తీసుకురావాలి, ఈ పూలు తీసుకురావాలి, ఒక లారీడు పూలు తీసుకొచ్చి బుట్టలతో అభిషేకించినంత మాత్రాన దాన్ని పరమేశ్వరుడు తీసుకుంటాడనేటువంటి నమ్మకం లేదు. ఇది రూఢిగా ఆ భక్త కవి ఆయన విశ్వసించి చెబుతున్న విషయం. ఏ పుష్పంతో పూజ చేస్తే భగవంతుడు స్వీకరిస్తాడంటే, భవదీయ అర్చన చేయుచో, నీ పూజ చేయాలంటే ప్రథమ పుష్పం వెన్న సత్యంబు. సువర్ణగన్నేరు పువ్వు ఇష్టమా, తుమ్మి పూలు ఇష్టమా శివుడికి, తామర పూలు ఇష్టమా, ఇవన్నీ శాస్త్రాల్లో చెబుతూ ఉంటాయి. అలా అవన్నీ తీసుకుని వచ్చి వాటితో చేస్తారు. కానీ వాటన్నిటితో పాటు మొట్టమొదట సత్యము అనేటువంటి పుష్పం, అది ప్రీతికరమైనదిట. భవదీయార్చన చేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు. అన్ని అబద్ధాలు చెబుతూ ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పువ్వులతో మనం అర్చించినా కూడా ప్రయోజనం లేదు అని. భవదీయార్చన చేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణంబు. ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి. ఆ దయా స్వభావం అనేటువంటిది దాన్ని సమర్పించేయాలి. తర్వాత ఏకనిష్ఠా సమోత్సవ సంపత్తి తృతీయ పుష్పం. అది తదేక నిష్ఠతో, అలా ఏకాగ్రతతో పరమేశ్వరుణ్ణి మనస్సంతా నిలుపుకుని, అయితే హృదయంలో నిలుపుకుని ప్రార్థించటం అనేది అది మూడవ పుష్పం ఉంటుంది. ఏకనిష్ఠతో, ఒక ఏకాగ్రతతో చేసేటువంటిది అది మూడవ పుష్పం. అది భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానంబవి లేని పూజలు మహింగైకోవు సర్వేశ్వర. బాగా దృఢమైనటువంటి భక్తి, నిర్మలమైన దృఢమైన భక్తి ఉండాలి హృదయంలో. దాంతో ఈ పరమేశ్వరుడికి అనుసంధానమై లంకె వేసుకుని మనస్సులో ఆ రూపాన్ని నిలుపుకుని, ఆ తత్వాన్ని పెద్దలు చెప్పినవి, మనకి తోచినవి, ఆయన గురించి ఏ మంచి ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా భావన చేస్తూ ఆయన్ని పూజించాలి. అవి లేనటువంటి పూజలు మహిన్ గైకోవు సర్వేశ్వర. ఎన్ని పూలు తీసుకొచ్చి నువ్వు చేసినా కూడా దాన్ని స్వీకరించవయ్యా అని ఆయన చెప్పాడు. శివతత్వం గురించి జొన్నవిత్తుల వారు ఏం చెప్తారు? అంతటా శివమయం అని మనకి పెద్దలు చెప్పారు. అంతటా శివమయం అని అంటే దాన్ని భావన చేయటం ఎట్లా? భావన చేయాలి కదా. దాని మీద నేను కొంత నాదైన ఆలోచనలతో
నేను కొన్ని పద్యాలు రాశాను నా శ్రీరామలింగేశ్వర శతకంలో. ఫలముల్ చెట్టుకు పండినట్టి పనసల్ బంగారు లింగంబులవు. ఈ చెట్టుకి పండినటువంటి పెద్ద పెద్ద పనస పళ్ళు చూస్తే అవి బంగారు లింగాల్లో ఉన్నాయి. వెలయన్ పాదున బూది గుమ్మడియు నీ వెల్లైన రూపంబునవు. అంటే మినపగింజయును నీ వెల్లైన రూపంబునవు. మినపగింజ నల్లగా ఉంటుంది, పొట్టు తీసింది, అది శివలింగంలా ఉంటుంది. పొట్టు తీసేస్తే తెల్లగా స్ఫటికలింగంలా ఉంటుంది. కలయంజూడగ ద్రాక్షలే స్ఫటికలింగంబుల్. ద్రాక్ష పళ్ళు చూస్తే స్ఫటికలింగాల్లో ఉంటాయి. ప్రభు అంతటన్ చెలువంబొప్పగ దర్శనంబు నిడుమా శ్రీరామలింగేశ్వర. ఇలాగే నాకు ఏది చూసినా సరే ఈ ప్రపంచంలో నీ స్వరూపంలాగా నాకు ఆ భావం కలిగేలాగా అలా నాకు ప్రత్యక్షమై నన్ను అనుగ్రహించు అని. కరముందుంగల చిల్ల పెంకునై నా కర్తృత్వమే లేక శంకర నీవే విసరన్ రయంబునను లోకాంబోధిపై త్రేలుచున్. లోకాంబోధిపై తుళ్ళుచున్ హరిచక్రంబునటంచు పల్కెదనురా అజ్ఞానినై ముంచకన్ స్థిర సుజ్ఞానము కూర్చి చేర్చు దరికిన్ శ్రీరామలింగేశ్వర. పరమేశ్వరుడు ఈ లోకం అనేటువంటి ఈ సముద్రం పైన నన్ను ఒక చిల్ల పెంకుగా విసిరాడు. ఇప్పుడు మనం చిల్ల పెంకుని నీళ్ల మీద విసిరినప్పుడు అది కప్పగంతులు అంటారు. నీళ్లల్లో మునుగుతూ తేలుతూ నీళ్ళని చెందగొడుతూ అలా వెడుతుంది కొంతసేపు. అది చూస్తే వినోదంగా ఉత్సాహంగా ఉంటుంది, పిల్లలు చేసే పనేది. అలా పరమేశ్వరుడు క్రీడగా ఈ లోకం అనే సముద్రం మీద ఒక చిల్ల పెంకుని ఇలా విసిరాడు. ఆ విసిరినప్పుడు విసిరినటువంటి వాడి శరీర బలం, ఆ బాహుబలం, విసరటంలో ఉండే నైపుణ్యాన్ని బట్టి అది ఎంత దూరం వెడుతుంది, ఎలా నీళ్లను చెందగొడుతూ వెడుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. అలా చెందగొడుతూ వెడుతున్నప్పుడు ఈ చిల్ల పెంకుకి దీనికి ఒక ఆలోచన వచ్చింది. నేను చూడు చాలా గొప్పదాన్ని, ఆ చుట్టూ ఉన్నాయి కదా ఆ తీరంలో రాళ్ళు, అవన్నీ కూడా మొద్దులు బండలు, అవి ఎక్కడే పడి ఉన్నాయి, అవి ఎక్కడే ఉంటాయి. నేను హరిచక్రంబునటంచు పల్కెదనురా. నేను విష్ణు చక్రంలాగా నేను నీళ్లలో మునుగుతాను తేల్తాను అలా వెడుతుంటాను నేను అని అజ్ఞానంతో విసిరినటువంటి వాడు వెనకున్నాడు. వాడు విసిరినటువంటి బలము, ఆ నైపుణ్యం వల్ల నేను ఇలా జరుగుతున్నాను. వాడి క్రీడలో నేను భాగం అని అనుకోకుండా ఇదే కర్తృత్వం ఆరోపించుకుని ఈ పెంకు మిగతా రాళ్లతో పోల్చుకుని అవన్నీ ఒడ్డున పడి ఉన్నాయి, నేనైతే విష్ణు చక్రంలా వెడుతున్నాను అని భావిస్తుంది. భావిస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ విసిరిన వేగం తగ్గిపోతుంది. తగ్గినప్పుడు మునిగిపోతుంది అది. కనుక ఈ అజ్ఞానంలో నన్ను పడేసి మళ్ళీ ఈ భవసాగరంలో ముంచకుండా స్థిర సుజ్ఞానము కూర్చి ఇలా వెళ్ళటంలో అందరికీ ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఈ సముద్రంలో ఇలా నీళ్ళన్నీ చెందగొడుతూ వెడుతున్నాను కదా ఈ లోకాంబోధిపై, ఈ లోకమనే సముద్రం మీద. ఇది నాది కాదు, ఇది నీ గొప్పదనం అనేటువంటి భావన నాకు ఆ స్థిర సుజ్ఞానము కూర్చి చేర్చు దరికిన్. అవతలి ఒడ్డుకి ఈ భవసాగరాన్ని తరించేలా దాటేలాగా నన్ను అవతలి ఒడ్డుకి ఇలాగే నన్ను చేర్చు. కరమందున్గల చిల్ల పెంకునై నా కర్తృత్వమే లేక, నేను చేసిందేమీ లేదు. శంకర నీవే విసరన్ రయంబునను లోకాంబోధిపై త్రుళ్ళుచున్ హరిచక్రంబునటంచు పల్కెదనురా అజ్ఞానినై ముంచకన్ స్థిర సుజ్ఞానము కూర్చి చేర్చు దరికిన్ శ్రీరామ. సినీ సాహిత్యంలో అనేక అద్భుతమైనటువంటి పాటలు రాశారు. అవన్నీ కూడా జనబాహుళ్యంలో చాలా శివరాత్రి వేళ కావచ్చు, ఒక ముఖ్యమైనటువంటి కోడి దీపోత్సవంలో కావచ్చు, ఆ పాట వింటేనే ఒక రకమైనటువంటి గూజ్ బంప్స్ వస్తూ ఉంటాయి. అందులో ఒక పాట
అదే డమరుకంలో మేము మన కోటి దీపోత్సవంలో ఇక అది ఒక ముద్ర కదా. ఎందుకంటే దాంట్లో ఉపయోగించినటువంటి పదజాలం ఏ శివుడి పాటలోనూ లేవు. అంటే నేను చూస్తాను కదా. అదే ఎందుకోసం అంటే దాని ఒక లోతైనటువంటి ఒక బలమైన పదాలు. ఓం పరమేశ్వర పరా, ఓం నిఖిలేశ్వర స్థిర, ఓం జీవేశ్వరేశ్వర కనరార. జీవేశ్వరేశ్వర అనే పదం ఎవరు వాళ్ళ. అట్లాగే సర్వజీవలోకేశ్వర రక్షించరా, సర్వజీవలోకేశ్వర అనే వాడటం. అట్లాగే పంచభూతలింగేశ్వర ఆకాశలింగమై ఆవహించరా, అణువణువున తన తనువును ఢమ 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 ఢమరుధ్వని సలిపి జడతని వదిలించరా. జడత్వం ఎప్పుడు పోతుందని అంటే మందకొడితనంగా పడుకున్నాడు ఇంకో ముసుగుదని, ఏదన్నా ఒక పాట ఏదైనా ఒక శంఖధ్వని వస్తే జడత్వం పోతుంది, వాడికి గబుక్కులు లేస్తాడు ఉత్తేజంతో. అలా ఆకాశలింగమై ఆవహించరా అని. అసలు ఆకాశలింగమై ఆవహించడం ఏంటి? ఆకాశం అంటే అనంతము, ఒక శివలింగం. అంతటి శివలింగం, అంతటి వాడు వచ్చి ఈ శరీరంలో ఆవహిస్తే ఎలా ఉంటుంది ఆ శక్తి? ఆకాశలింగమై ఆవహించరా, అణువణువున తన తనువున జడతని వదిలించరా, శ్రీవాయులింగమై సంచరించరా. ఈ శ్వాసకోశంలోంచి వెళ్ళి ఆ హీరో ఆ శరీరంలో వాయులింగమై సంచరించారంటే మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న వాయువు అంతా కూడా ఒక శివలింగం. ఆ వాయువు అంతా కూడా వెళ్ళి శరీరంలో సంచరిస్తే ఎటువంటి చైతన్యం వస్తుంది? భస్మం చేసే అసురునే ప్రవికార. ఆ ప్రవికార అనేటువంటిది ఎంత వికారము అంటే అనేక రూపాలు కలిగినటువంటి ప్రవికార, గొప్పవైనటువంటి రూపములు కలిగినటువంటి వాడు. ఇవన్నీ ఈ పదాలు జలలింగమై ఘోరా, ఘోరా వరదై ముంచై జలలింగమై ఘోరా, ఘోరస్వరూపుడు. ఇటువంటి పదాలు వాడటం. సర్వభూతలింగేశ్వర రక్షించరా, విశ్వేశలింగమై కనికరించరా, విధి లిఖితమునిక పరపరపర చెరిపి. ఆ విధి లిఖితాన్ని పరపరపర చెరపటం అంటే వాడు అఘోరా గనక వాడు అట్లాంటి భావాలే ఉంటాయి వాడికి. విధి లిఖితాన్ని మామూలుగా చెరపటం, ఒక ఆర్టిస్టు బొమ్మ వేసినప్పుడు ఏదైనా చిన్న రేఖ పక్కకి ఎడితే దాన్ని రబ్బర్ తీసుకుని నెమ్మదిగా చాలా సుకుమారంగా చెరుపుతాడు అంతవరకు. కానీ వీడు అఘోరా వీడు. అందుకని విధి లిఖితాన్ని పరపరపర చెరపాడారు అంటే వాడి క్యారెక్టర్ అది. అలా ఇవన్నీ మరి రామేశలింగమై మహిమ చూపరా. మరి అట కాళహస్తి గ్రహణం నిధనం బాపరా, కాళహస్తి లింగేశ్వర. నిధనం అంటే మృత్యువు, గ్రహణం. సహజంగా రాహుకేతు గ్రహణ దోషాలు పోవడానికి కాళహస్తి వెళ్తారు కదా. కనుక గ్రహణం నిధనం బాపరా కాళహస్తి లింగేశ్వర. ఈ కాళహస్తి, రామేశ్వరం, కాశీ విశ్వేశ్వరుడు, పంచభూతలింగాలు ఇవన్నీ ఎట్లా వచ్చి చేరాయి ఆ పాటలో? ఇన్ని రకాలుగా ఆ సంగీతం ఏమిటి, ఆ కంఠస్వరం ఏమిటి, పాడిన కంఠస్వరం, ఇవన్నీ కలిపి ఏదో పాడితే ఏదో అయిపోయిందని కాకుండా దాన్ని కోటి దీపోత్సవంలో అది నిజానికి వింటున్న ప్రతి భక్తుడికి, వింటున్న అక్కడున్న వాళ్ళందరికీ కూడా భక్తి ఒక వైబ్రేషన్ రూపంలో వచ్చేస్తూ ఉంటుంది. అదంతా శివానుగ్రహం. మళ్ళీ 2012లో ఈ పాట వస్తే అది నాగార్జున గారి మీద హీరో తండ్రి, ఇప్పుడు కుమారుడు నాగ చైతన్య, తండేల్లో మళ్ళీ శివుడి మీద పాట రాశారు. అది కూడా దానికి కూడా ఈయన దేవిశ్రీ ప్రసాద్ ఆయన మ్యూజిక్ ఇచ్చారు. అద్భుతంగా చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. దాంట్లో జై శంకర జై 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 శంకర, నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చెయ్యరా. జనం తప్పుని తప్పులు కాదు, జనం తప్పుని కాల్చెయ్యరా అన్న. నిప్పు కన్ను మూడో కన్ను ఇప్పి జనం తప్పును కాల్చేయమన్న. జనం చేసే తప్పు ఏంటి? ఒకటే ఒక తప్పు ఏమిటి? పనికి మాలిన వాళ్ళని ఎన్నుకోవటం. వాళ్ళకి ఎవరు హాని చేస్తున్నారో వాళ్ళనే ఎన్నుకుంటున్నారు. అది వాళ్ళు చేసే తప్పు. అందుకని నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చెయ్యరా, త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా. త్రిశూలం ఇలా పట్టుకుంటాడు కదా శివుడు నిలువుగా, దాన్ని ఇలా అడ్డంగా తిప్పి మంచి దారిగో, ఇది మంచి దారి అంటే దేవాలయమునకు పోవు మార్గము ఉంటుంది బాణం గుర్తేసి. అలా ఈ త్రిశూలం చూపించి ఇది మంచి దారి, దీంట్లో వెళ్ళండి. త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా అని అంటూనే తప్పు చేస్తే బ్రహ్మతలనే తుంచినావురా, వేడుకుంటే విషాన్నైనా మింగినావురా అని. ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా,
సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా, రారా శివరాత్రి సుందరా, మా రాత మార్చి ఉద్ధరించరా, అనంతమైన నీ ప్రేమలో రవంత మాకు ఇస్తే భూమి స్వర్గమౌనురా, నమో నమ నమో నమ నమో నమ శివాయ. అద్భుతం. ఆది ప్రేమిక నీకు పోలిక లేదు లేదిక జగాన, భక్త కోటికి ఉన్న కోరిక తీర్చుతావయా స్వయాన, ఈశ్వరి కోసం అర్ధనారీశ్వరుడైనావు, లోకాన్నే ఏలు పరమేశ్వరుడా, ఏ లోటురా నీవు ఎప్పుడూ తోడుంటావు, మగడంటే నువ్వే మహేశ్వరుడా. ఇటువంటి పాదాలతో ఇవన్నీ కూడా పురాణ విషయాలు వచ్చాయి. మొట్టమొదట స్వరం తప్పు పాడాడని చెప్పి వేదం స్వరం తప్పు పలికాడని ఒక శిరస్సుని ఖండించేసాడు పరమేశ్వరుడు బ్రహ్మకి. అది పురాణ విషయం. తప్పు చేస్తే బ్రహ్మతలనే తుంచినావురా, వేడుకుంటే విషాన్నైనా మింగినావురా. అందరికీ తెలుసు పాల సముద్రం. అట్లాగే ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా, అమ్మవారు సృష్టించి బ్రహ్మ విష్ణు పరమేశ్వరులని శంకరుణ్ణి ఆవిడ మళ్ళీ వరించింది. ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా, సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా. శివ శివ శంకర శంభో శంకర అంటూ చిన్నప్పుడు భక్త కన్నప్ప ఇట్లాంటివి విన్నా. కానీ మీ రచనల విషయానికి వచ్చేసరికి ఒక అగ్రెసివ్నెస్ కనపడుతుంది. అది శివారాధనలోనే ఒక రకమైనటువంటి శబ్దంలో ఒక రకమైనటువంటి వైబ్రేషన్. చాలా చక్కని పరిశీలన అమ్మ అనేది, చాలా చక్కని పరిశీలన. ఎందుకంటే ఈ ఈ అగ్రెసివ్ ఎమోషనల్ దీన్ని ఆ వర్డింగ్ అవన్నీ తెచ్చిన వాడు మొట్టమొదటి వేటూరు సుందరరామూర్తి గారు. శంకర నాద శరీరా పర దాంట్లో చాలా అద్భుతమైనటువంటి పదజాలంతో ఆయన రాశారు శంకరాభరణంలో. అది క్లాసిక్. అది అంటే ఒక లవకుశ, ఒక మాయాబజారు, ఒక శంకరాభరణం, ఇవి చెప్పిన తర్వాత ఎవరైనా చెప్తారు ఏవైనా అంటే మనకి కళాఖండాలని. ఆ కళాఖండంలో అద్భుతమైనటువంటి పాట ఇవాళ మీరు శివరాత్రికి వీటికి ఎవరు పాడటల్లా. అవును, అద్భుతాలు అవి, చాలా గొప్ప పాట. కారణం ఏమిటంటే చెప్తా నేను, అది ఆ సన్నివేశంలో ఆ క్యారెక్టర్కి మాత్రమే సరిపోయేది. ఎగ్జాక్ట్లీ ఆ శంకర శాస్త్రి పాత్రకి ఆయన ఆర్తితో పాడాడు. శంకర నాద శరీర పర, ఏమిటి నా దోషం, నన్ను అందరూ ఇట్లా వెలివేసినట్టుగా చేశారు, ఆ అమ్మాయికి ఏదో నేను సహాయం చేస్తే నన్ను అందరూ నిందిస్తున్నారు అని ఆయన ఆర్తిని చెప్పుకున్నాడు. ఒక్కొక్కసారి హీరో అవసరం చాలా ఉంటుంది. స్వాగ్ అని ఒక సినిమా, శ్రీ విష్ణు హీరో, దాంట్లో ఒక చాలా విచిత్రమైన సన్నివేశం శివుడి మీద ఇంతవరకు తెలుగు సినిమా చరిత్రలో లేనటువంటి సన్నివేశమే. నాకు అట్లాంటివి వస్తున్నాయి. మరి అది శివానుగ్రహం అంట. నేను ఒక అబ్బాయి అమ్మాయిగా మారాలనుకుంటాడు. సహజంగా లోకంలో జరుగుతూ ఉంటుంది కదా, అదొక స్వభావం. అవును. ఒక యుక్త వయసు వచ్చేటప్పటికి అతను తన ఆర్గాన్స్ చేంజ్ చేసుకుంటాడు, లింగ మార్పిడి చేసుకుంటే అందరూ తిడతారు, నిందిస్తారు సహజంగా. అప్పుడు తన బాధను ఎవడికి చెప్పుకుంటాడు? ఇంట్లో కుటుంబంలో కూడా తండ్రి కూడా తిడతాడు. ఇప్పుడు శివుడికి తను మొరపెట్టుకుంటాడు. ఇక్కడ పాట రాయాలండి మీరని డైరెక్టర్ చెప్పాడు. ఆ సన్నివేశం చాలా తమాషాగా ఉంది. అంటే అది ఆర్తితో కూడుకున్నది, చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, ఆర్తి ఉన్నది. నేను అక్కడ ఒక పాట రాశా, చాలా నాకు ఇష్టమైన పాట అది. లింగమూర్తి శరణం శంభో ఈ నీ దయరాయి జననం దేహం బూది చెయ్యరా భేదం ఊరడించరా హృదయం. ఎవరు ఓదారుస్తారు వాళ్ళని? పరమేశ్వరుడే ఓదార్చాలి. కనుక అసలు అది లింగభేదం వల్ల కలిగేటువంటి బాధ, ఒక పెద్ద ఘర్షణ కనుక సమాజంలో ఇతరులకి తనకి. కనుక ఎవరికి చెప్తాడు? ఓ పరమేశ్వర అంటూ మొదలు పెడితే ఎలా ఉంటుంది? ఆ ఇచ్చిన షూనికి సరిగ్గా అది ఇక్కడ అలా సరిపోయింది. ఆ లింగమూర్తి అనే మాట ఎలా పడాలి? అసలు ఇచ్చిన లెంగ్త్లో నాకు ఇచ్చినటువంటి ఆ కాస్తాలో ఆ స్వరం లింగ్ తననా అని ఇచ్చారు. అది సరిగ్గా ఇక్కడ లింగమూర్తి అని ఎందుకు పడాలి? అది నాకు ఎందుకు స్ఫురించాలి? లింగమూర్తి శరణం శంభో ఊరడించరా హృదయం.
నీ దయరాయి జననం దేహం బూది చెయ్యరా భేదం మాతృరూప స్త్రీలింగ పితృరూప పుంలింగ సృష్టి రూప శ్రీలింగ జ్ఞానరూప గోలింగ సర్వలింగ వేగర కావర హర హర అద్భుతం. లింగమూర్తి శరణం. ఎలా పాడుతుంది అమ్మాయి దానికి తనకేమో స్త్రీ స్వభావంతో ఉండాలని మరి తన స్వభావం అలా ఉంది. అందరు అబ్బాయిలందరికీ అలా ఉండదుగా, ఎవరికో ఉంటుంది అట్లా. ఆ ఉన్నది కూడా అది పరమేశ్వర అనుగ్రహం. ఏది ఈ శివరాత్రి వేళ ఆఖరిగా శివుడి నుంచి నేటి యువత నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం? శివభక్తి దేశభక్తిని కూడా కలిగిస్తుంది. అంటే ప్రత్యేకించిన దేశభక్తి అక్కర్లా. ఎందుకనంటే శివుడు చెట్టును రక్షించాడు, గుట్టను రక్షించాడు, ఏవి కబ్జాలు చేయలేదు కదా. అవును. అన్ని వర్గాల వాళ్ళని సంతృప్తి పరిచాడు. పిశాచగణాలు, రాక్షసగణాలు, దేవగణాలు, మునిగణాలు, యోగులు అందరూ తన చుట్టూ ఉన్నారు. స్త్రీకి సగభాగం ఇచ్చాడు, నీటిని రక్షించాడు, కనుక పాముల్ని రక్షించాడు. అంటే సకల జీవులని పట్ల కూడా ప్రేమతో ఉన్నాడు, భూతదయతో ఉండి ఎవరు పిలిచినా వెంటనే వెళ్ళిపోయాడు. ఎవరు పిలిచినా కూడా కష్టంలో ఉన్నవాడికి వెంటనే వెళ్ళి ఆదుకున్నాడు. ఇవన్నీ కూడా ఆ శివుడిలో ఆ లక్షణాలు ఉన్నాయని చెప్పడం ఎందుకంటే వాటిల్లో మనం కూడా వాటిని అలవరుచుకోవాలని. మనం కూడా చెట్టు పుట్ట కొట్టేయకూడదు, చెరువులు ఆక్రమించకూడదు, కొండలన్నీ తవ్వేసి ఇవన్నీ శ్మశానాలు కూడా ఆక్రమించి చేస్తున్నారు కదా, ఇవేం చేయకూడదని చెప్పటమే. శివభక్తి కనుక ఉన్నట్టయితే ఇది తప్పు అని మనకు తెలుస్తుందిగా. ఇవి సరిగ్గా నిలబెట్టినట్టయితే నదులు, కొండలు, అడవులు, చెట్లు, సకల మిగతా జీవుల్ని, ప్రాణుల్ని ఇలా చేసి స్త్రీకి సగభాగం ఇచ్చి జలాలు రక్షించగలిగినట్టయితే దేశాన్ని కాపాడటానికి ఇంతకన్నా ఏముంది అసలు. అవును. కనుక శివభక్తిలోనే దేశభక్తి అంతర్భాగమై ఉన్నది. వేదాంత శాస్త్రము మన భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఏవైతే చెప్పారో మహర్షులు, అవి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఇస్తుంది. అలా ఇచ్చింది కనుకనే అందరూ వచ్చారు. అందరూ వచ్చి వాళ్ళ దండాలు పెడితేనే కదా ఇక్కడ వ్యాపారాలు చేసుకోండి అయ్యానంటే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు వేరు. అలా శివభక్తి దేశభక్తిని ఇస్తుంది, బాధ్యతల్ని నిలబెడుతుంది, బాధ్యతగా ఉండేటట్టు చేస్తుంది. రామభక్తి కానీ కృష్ణభక్తి కానీ ఏవైనా. కనుక శివుణ్ణి ఆరాధించటం అని అంటేనే ఆ లక్షణాలన్నీ కూడా మనకు కూడా వస్తాయి. ఓకే, ధన్యవాదాలు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. ఎందుకంటే ఈ శివరాత్రి వేళ శివతత్వమే కాకుండా మీరు చేసిన రచనలు, అలాగే సినీ సంగీతంలో అద్భుతమైనటువంటి గీతాలు రచించారు. వాటన్నిటి గురించి సవివరంగా వివరించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు.